క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా దాని మీద పునాది ఒకటి ఉంటుందంట. ఎవరంట? అపోస్తులు, ప్రవక్తలు. అంటే ప్రతి సంఘానికి ఆయన ఏం వేయాలనుకుంటున్నాడు? అపోస్తులు, ప్రవక్తలు. ఎందుకు అపోస్తులు, ప్రవక్తలు? ఏంటి ప్రత్యేకత? వై అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్? పాస్టర్లు, ఎవాంజలిస్టులు కాదా? బిషప్పులు కాదా? సీనియర్ పాస్టర్లు కాదా? ఇంటింటికి వెళ్ళి సువార్త చేసేవాళ్ళు కాదా? కరెక్టే, వాళ్ళు కూడా ఉండాలి అందరూ. యేసు ప్రభు వారు పేతురుని ఎందుకు పునాది చేశాడు? ఆయన మూలరాయ ఎందుకు పునాది చేశాడు? ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, నేను ఏమని అనుకుంటున్నారు అంటే అందరూ ఒక మాట చెప్తారు. ఒకళ్ళు నువ్వు బాప్తిజం ఇచ్చి యోహాను మళ్ళీ లేచి వచ్చాడని, ఇంకొకళ్ళేమో నువ్వు ఏలియావని, ఇంకొకళ్ళేమో రకరకాలుగా అనుకుంటే మీరేమనుకుంటున్నారు అని అడిగితే